మీరు సరే సోమాజిగూడ గురించి ఇంత బాగా చెప్తున్నారు. అండ్ మాజీ కార్పొరేటర్లు కావచ్చు, ఇంకొంతమంది వేరే పార్టీ నాయకులు కావచ్చు, అసలు రేపు ఖైరతాబాద్లో దానం పోటీ చేసినా గెలవని పరిస్థితి, అట్లాంటి కార్పొరేటర్లు ఏం గెలుస్తారు అన్నట్టు కొంచెం మాట్లాడడం అనేది జరిగిందనా? మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలిచేస్తాము. ఆ కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఆయనని అడ్డం పెట్టుకో ఆయన టికెట్ ఇస్తేనే గెలిచి ఈరోజు చిన్న వ్యాపారంకైనా ఇలా లిక్కర్ వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు సూర్యుని మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది. ఒక కృతజ్ఞతా భావం ఉండాలి. రాజకీయాలు పార్టీలు వేరైనా కూడా ఒక మంచి వాతావరణం ఉండాలి. ఎక్కడ దానం నాగేంద్ర ఎక్కడ వీళ్ళు విమర్శిస్తే ఇప్పటికీ 6 సార్లు, 1 కాదు 2 కాదు 6 సార్లు హైదరాబాద్ సిటీలో 6 సార్లు గెలవడము, 12 సార్లు ఎలక్షన్ వివిధ స్థాయిలో ఎక్కడ పార్టీ ఆదేశిస్తే అక్కడ. హైదరాబాద్ మేయర్గా పోటీ చేశాడు, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు, అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇట్లా ఎక్కడ పార్టీ ఆదేశిస్తే అక్కడ నిలబడడానికి ఆయనకు గట్స్ ఉన్న నాయకుడు. కాబట్టి ఏ అర్ధరాత్రి ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా చాలామంది వ్యక్తిగతంగా ఆయన దాన ధర్మాలు కానీ ఆయనను ఎంతోమంది సిటీలో లీడర్లను తయారు చేశారు. ఇలాంటి మొన్న మీతో మాట్లాడిన ఇలాంటి 100 మందిని తయారు చేశాడు, నాలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేశాడు. ఒక గ్రౌండ్లో అరే బాబు నువ్వు పోయి ప్రజలకు సేవ చేయి అని చెప్పి ఇస్తే వీళ్ళు కోట్లు సంపాదించుకున్నాడు తప్ప ఇంకో పని చేసింది. ఇప్పుడు మేమున్నాం 5 సంవత్సరాలు ఆయన మాట తప్ప కూడా ఆయన పేరు నిలబెట్టినాం. అరే దానం నాగేంద్ర గారి అనుచరుడు అంటే ఈ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మాకు ఇచ్చిందే అదే కదా. మేము ప్రజలు ఇంట్లో కూర్చుంటే మమ్మల్ని టికెట్ ఇవ్వలే అన్నా, మేము ఇట్లా చేస్తాం, ఇట్లా మా తాపత్రయాన్ని మా తపనని అర్థం చేసుకొని తను గ్రౌండ్లో ఉంటే ప్రజలకు కొంతమంది కన్నా ఉపయోగపడతాడు. లేని వాళ్ళకి ఆసరా పింఛన్ ఇప్పించగలుగుతాడు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలుగుతాడు, కాలనీ వాళ్ళకు అందుబాటులో ఉండగలుగుతాడని ఆలోచనను మాకు చేస్తే మేము ఆ పని వదిలేసి ల్యాండ్ల మీద లిక్కర్ల మీద వ్యాపారాలు చేసి కోట్లు దడించి ఇవాళ అదే సీట్ గురించి మేము కూడా ఖర్చు వేసినామని ఉంటే కొంచెమైనా మనం ఏంది, మన స్థాయి ఏంది అనేది ఆలోచన చేసి మాట్లాడాలి. అయితే వాళ్ళు ఎవరో కాదు, మీ సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారే మాట్లాడారు. మీరంతా ఒక టీం ఒకప్పుడు. సో మరి ఆయన ఆఫీస్ బాయ్ ని నిలబెట్టిన ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తుంది ఖైరతాబాద్ లో. దానం నాగేందర్ చిత్తు ఓడిపోవడం ఖాయం. అండ్ ఈ 2 సంవత్సరాలు ఆయన వెళ్ళి ఖైరతాబాద్ కి చేసింది ఏంటి అని చెప్పేసి డైరెక్ట్ సవాల్ విసురుతున్నారు. ఖైరతాబాద్ చేసింది ఏంటంటే ఆయన తిరిగితే తెలుస్తుంది ఏమేమి చేసిండో. ఆయనకు ఎందుకు ఇట్లా చేస్తారు, ప్రజలు అమాయకులు కాదు కదా ఓట్లు వేయడానికి. 6 సార్లు ఓట్లు వేయడం అంటే నాట్ ఏ జోక్ కదా. హైదరాబాద్ సిటీలో కాస్మోపాలిటిన్ సిటీ, యూపీఓడు, బీహార్, ఢిల్లీ, బాంబే ఎక్కడెక్కడ వ్యక్తులు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. హైదరాబాద్లో సెక్రటరియట్ ఉంది, హైదరాబాద్లో ప్రజాభవన్ ఉంది, ముఖ్యమంత్రి గారి ఇల్లు, సినిమా యాక్టర్లు, కార్మికులు, లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు మిక్సింగ్ అయినటువంటి ఖైరతాబాద్లో 6 సార్లు డబల్ హ్యాట్రిక్, 3 దశాబ్దాలు అంటే 6 సార్లు అంటే 6 5 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని ఆయన విజ్ఞతగా వదిలేయాలి. ఆ మాటలు మాట్లాడుతున్నట్టే ఎంత చీఫ్ మెంటాలిటీ ఉంది అనేది అర్థమవుతుంది. ఓకే అన్న. అండ్ ఇంకోటి మేజర్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే మీరు అన్నట్టు గతంలో కూడా ఛాలెంజ్ చేశారు, నవీన్ యాదవ్ గారు గెలవడం అనేది జరిగింది. ఈసారి ఒకవేళ వస్తే డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉందా? ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే 100% నాగేందర్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడిస్తాడు. దాంట్లో ఎక్కడ డౌట్ లేదు, నో డౌట్. ఇక వేరే పార్టీలే భయపడుతున్నాయి ఇప్పుడు ఎవరిని నిలబెట్టాలి అని చెప్పి. ఇప్పుడు కేటీఆర్ గారు కేసు వేశారు. ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారు గెలిచారో దానంని తట్టుకోవడం మన వల్ల కాదు. మనసులో మాత్రం ఎలక్షన్ రావద్దని ఉంది, బయట రాజకీయంగా మాత్రం ఎలక్షన్ రావాలని ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత ఈ ఎలక్షన్ కూడా ఓడిపోతే ఇక మా కారు ఇక గ్యారేజ్ కూడా పనికిరాదు, ఇక అది స్క్రాప్ లో పంపించేయాల్సిన పరిస్థితి, రిపేర్ చేసుకునే అవసరం లేదు. దాన్ని గ్యారేజ్ కు అది తూకంకు పంపించేయాలి. కాబట్టి వాళ్ళకి మనసులో మాత్రం ఎలక్షన్ రావద్దు, బయట మాత్రం ఎలక్షన్ రావాలి. అంత డైలామాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అండ్ ఇంకోటి ఇది సరే, ఇది కొంచెం రాష్ట్ర పరిధిలో క్వశ్చన్. 2029లో కూడా డెఫినెట్ గా మా ప్రభుత్వమే వస్తుంది, ఇందిరామ్మ రాజ్యమే వస్తుంది అని ఛాలెంజ్ విసరడం అనేది జరిగింది. అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారిది, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? లేదు, కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి చాలా మంది ఆయన మీద నడపగలుగుతాడా లేదా అనేది అని కొంచెం డౌట్స్ ఉండే అన్ని వర్గాలలో. ఇప్పుడిప్పుడే ఆయన స్థానాన్ని పదిలం చేసుకొని ఏదైతే రేజింగ్ తెలంగాణ అని చెప్పి ఒక విజన్ పెట్టుకొని మొన్ననే చూసాం, వివిధ దేశాల నుంచి కూడా వచ్చి
మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశంలో కూడా అన్ని పార్టీలు కూడా చూశాయి ఈ విధంగా చేశాడు. రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్గా 300 డివిజన్లుగా విస్తరించి రింగ్ రోడ్ చుట్టుముట్టు కూడా ప్రాంతాలని సిటీ కాస్మోపాలిటన్ సిటీ, ఎందుకంటే రోజు రోజుకు ఈ ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంది. మంచినీటి మురుగునీటి సమస్య రాకుండా సిటీని ఎక్స్ప్లాన్ చేయాలనే ఒక పెద్ద ఆలోచనతోని ఆయన పోయారు. కాబట్టి విద్యావంతులు